నెల్లూరు నగరంలోని స్థానిక రేంజ్ స్క్వేర్ సినిమా థియేటర్ నందు ధర్మ మహేష్ హీరోగా నటించిన రెండవ సినిమా డ్రింకర్ సాయి విడుదల సందర్భంగా అభిమానులు కోలాహలంగా పాల్గొన్నారు. చిత్రం వీక్షించి తదనంతరం తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రింకర్ సాయి అనగానే తాగుబోతు సినిమా అని కాకుండా సామాజిక కుటుంబ కథా చిత్రం అని ప్రతి ఒక్కరూ వీక్షించి సినిమాను జయప్రదం చేయాలన్నారు. లోకల్ పెట్టాల్సిందేనా లోకల్ పెట్టాల్సిందే మావా వెళ్ళిపోతాం మళ్ళీ మీరంతా మందు తాగడం మానేయండి. అవేర్నెస్ కోసం ఈ మూవీ ఇప్పుడు లాంచ్ అయింది. ఇంటర్వల్ దాకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. కామెడీ ఉంటుంది, సాంగ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. ప్రతి ఒక్క యాక్టర్ సూపర్ గా చేశారండి యాక్టింగ్. లాస్ట్ లో సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కంట తడిపెట్టి మీరు వస్తారండి సినిమా నుంచి బయటికి. సినిమా చాలా 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 బాగా తీశారండి. డైరెక్ట్ క్యాట్సాప్ అండి. సాయి అనేది పెద్ద మూవీ, ఫుల్ కార్పొరేట్ మూవీ, చాలా బాగా చేశారు మన ధర్మ గారు. ప్రతి ఒక్కరు మన యూత్ చూడాల్సిన సినిమా అది. 31st కానుకగా జనవరికి స్పెషల్ మూవీగా రిలీజ్ అయిన మూవీ మన డ్రింకర్ సాయి. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చాలా ఈరోజు రిలీజ్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కరు మనకి ఇచ్చే రివ్యూస్ కానీ వాళ్ళకి పైన కష్టానికి వాళ్ళకి తగినట్టుగా ప్రతిదీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది రివ్యూస్. దాంతోపాటు అతను ఏంటంటే ఒక నార్మల్ పర్సన్గా ఇది ఫస్ట్ సినిమా అని కాకుండా ఇది అతని రెండో సినిమా. ఫస్ట్ సినిమా సింధూరంతో స్టార్ట్ చేశాడు. ఇది రెండో సినిమా ఇది. ధర్మ మహేష్ గారు గుంటూరు మంచి మెసేజ్ మూవీతో ఈ క్రిస్మస్కి కానుకగా ప్లస్ మనకి న్యూ ఇయర్కి సందర్భంగా మంచిగా రిలీజ్ చేసేందుకు. డ్రింకర్ సాయి అంటే చాలామంది ఫ్యామిలీస్ ఏమనుకుంటారంటే డ్రింకర్ సాయి అంటే క్యాప్షన్ సంబంధించిందే కాదు, పక్కా కమర్షియల్ మూవీ, ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి మెసేజ్ ఇచ్చిన మూవీ ఇది. సో ప్రతి ఒక్కరు మన యూత్ ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేయాలి, ఖచ్చితంగా ఫ్యామిలీతో విజిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి సూపర్ ఉంది. స్క్రీన్ ప్లే కానీ, అతని మెసేజెస్ కానీ, సాంగ్స్ కానీ, డైలాగ్స్ కూడా అసలుకి ఎక్సలెంట్గా చెప్పినాడు. లవ్ అంటే నీకు సింపుల్గా కాకపోవచ్చే, నాకు ఇది వాంటెడ్ కావాలి అని చెప్పేసి ఒక మంచి డైలాగు. అట్లాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కరు మన నెల్లూరు యూత్ ప్రతి ఒక్కరు చూడాలని వచ్చాను కదా. నేనే చాలా పక్కా కమర్షియల్ మూవీ ఇది. ఒక మ్యూజిక్ ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే అయితే మాత్రం అత్యంత వండర్ఫుల్ గా ఉంది. ఆ హీరో ఎవరో ఆ పిల్లోడు చేస్తుంటే కళ్ళంబడి నీళ్ళు వస్తామండి. లాస్ట్ అబ్బాయి ధర్మ ఏదో పేరు ఇప్పుడే విన్నాను, మా ఫ్రెండ్ అని. ఎక్సలెంట్ అండి, అసలు వండర్ఫుల్ మూవీ. స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయింది. హీరో క్యారెక్టరేషన్ కానీ, హీరోయిన్ క్యారెక్టరేషన్ కానీ, సినిమాలో ఉండే క్రూ మొత్తం వండర్ఫుల్ గా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్కరు హ్యాపీగా వచ్చి మూవీ చూడొచ్చు. ఏదో ఒక ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. చిన్న సినిమా అనుకోవద్దు ఎవరు కూడా. చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. డ్రింకర్ సాయి అంటే తాగడం కోసం దానికోసం కాదు, కానీ ఒక మంచి లవ్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, మంచి కామెడీ ఉంది. అసలు ఇది అడల్ట్ మూవీ కానే కాదండి, 100% చెప్తున్నాను కదా. ఎక్కడ కూడా అనిపించలేదు ఒక అడల్ట్ అనే మూవీ, ఎక్కడా అనిపించలేదు అసలు. లాస్ట్ 15 minutes అయితే నంబరు ఖచ్చితంగా కళ్ళ పొడీలు వచ్చాయి నాకైతే. అంత బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. యువత అందరూ వచ్చి హ్యాపీగా ఈ మూవీని చూసి కొత్త డైరెక్టర్స్ కానీ, కొత్త హీరోస్ కానీ మీరు వచ్చి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మూవీస్ చాలా చాలా వస్తాయి. మ్యూజిక్ వండర్ఫుల్ అన్న. ప్రతి సాంగ్ అసలు ఇది చిన్న మూవీ అనట్లేదు.
జెస్సీ గిఫ్ట్, చిత్ర గారు, మా సునీత గారు వీళ్ళందరూ పాడారు ఈ పాటలో, ఈ సినిమాలో. ఆ డైరెక్షన్ కానీ పేరుకి మాత్రం చిన్న సినిమా అని ప్లాన్ చేశారు కానీ వన్ అండ్ ఆర్మీ షో ఒక హీరోని సినిమా రాణించేసాడు. పుష్పకి ఎక్కడైతే అల్లు అర్జున్ నిలబడ్డాడో ఈ సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ మాత్రం నిలబడి డైరెక్షన్ ఒక రేంజ్ తీసుకెళ్లారు. రెండోది ఏంటంటే చాలా మంది చూపిస్తారు డ్రింకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లం, కానీ కేవలం మనం కోరుకునే మనం కోల్పోతే ఎలా ఉంటుందని మాత్రమే ఉంది. సినిమాని ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రాలో మన నెల్లూరు జిల్లా చుట్టుపక్కల ఇటువంటి సినిమా మనలో ఎవరు కూడా తీయలేదు. దయచేసి ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నాం, సినిమాని చూడండి, చూడకుండా సొల్లు మాటలు సొల్లు ఎవరు చెప్పేసి వాళ్ళ కళ్ళని కించపరచబాకండి. సినిమా బాగలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పటి చెప్పుతో కొట్టండి. అటువంటి సినిమా ఇది. మేము ఒక సినిమా లవర్స్ గా అండ్ సినిమా మీద ఒక అభిమానంగా చెప్తున్నాం. సినిమా మాత్రం బాగలేదంటే మాత్రం ప్రజలకు క్లోజ్ చేసాడు. ఇటువంటి సినిమాలు రావాలి అందరికీ కూడా, వాళ్ళ సినిమా టీం అందరికీ కూడా చేతులు దండం పెట్టి థ్యాంక్ యూ సో మచ్. డ్రింకర్ సాయి అంటే ఒక యూత్ కి డ్రింక్ అబ్బా మాకు తగ్గట్టు సినిమా దొరికింది అన్న వచ్చే ఎంజాయ్మెంట్ లాస్ట్ దాకా అబ్బా డ్రింక్ 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 లాస్ట్ లో తీసాడన్న ఏడిపించాడు మనుషుల్ని. చెప్పు అసలు ఎక్స్పెక్టేషన్స్ ప్రోగ్రామ్ చెప్పు. ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కళ్ళ ముందు చూపించాడు. ఒక డ్రింకర్స్ నిజం చెప్తా మార్పు కోరుకుంటున్నారు చూసారా, వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇటువంటి సినిమా చూడాలి. చిన్న స్థాయి వాళ్ళని కాకుండా పెద్ద స్థాయిని కాకుండా సినిమాని సినిమాగా ఒక్కసారి చూడండి. సినిమా వాళ్ళకి వచ్చి చూసిన తర్వాత చూడండి. డ్రింకర్ సాయి అనేది రేపు హీరో మేము చెప్పడం కదా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.